కంపెనీ నా 10 ఏళ్ల కళ. నువ్వు ఇలా గొడవ చేస్తే నా రెప్యుటేషన్, నా కంపెనీ రెప్యుటేషన్ రెండు పాడవుతాయి. నా ఎంప్లాయీస్ అందరు అలా నిల్చోని. ఎంప్లాయీస్ ఇంటికి పోనీ. అయినా ఈ కంపెనీ అమ్మితే ఎంత వస్తుంది బొక్క? 2000 కోట్లు వస్తుందా? నువ్వు నాకు ఇవ్వాల్సింది 10,000 కోట్లు, అంటే -8,000 crores. సర్లే, ఎలాగో వారం రోజుల్లో మెడిసిన్ ఇచ్చేస్తున్నా అంటున్నావు కదా, ఈ వారం రోజుకో పాట లెక్కన లాగేసాను అనుకో, చివరికి నీ బాబాయ్ తల మిగులుతుందిలే. ఏంటమ్మా? అది కాదు ధనుంజయ్, నేను చెప్పేది ఒక్కసారి వెనకమాల బ్యాక్ సైడ్. ఎందుకు సార్ గొడవ? ఐమ్ ఫ్రమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. ఈ వైలెన్స్ ఇవి నాతో చాలా భయం సార్. దయచేసి నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సార్, డాక్టర్తో దెబ్బేపించిన చెడ్డ పేరు మీకు ఎందుకు సార్? ఒక వారం రోజులు ఆగితే అయిపోద్ది. బీ కైండ్ సార్. పైన కింద మంచి కైండ్ ఏందిరా? డాక్టర్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. అసలు నువ్వు డాక్టరేనా? ఎంత మాట అన్నారు సార్? డాక్టర్ని కాకపోతే వెయిటర్ నా నేను. ఒక డాక్టర్కే కదా సార్ ఎక్కడ మడతేసి ఎక్కడ ఎలా కొడితే ఎక్కడ పగులుద్దో తెలిసేది. డోంట్ డౌట్ మై ప్రొఫెషన్ సార్, ప్లీజ్. మిస్టర్ ధనుంజయ్, ఇంత బజాయించిన తర్వాత కూడా నువ్వు నాకు 1 వీక్ టైం ఇవ్వలేదనుకో, నెక్స్ట్ నిన్నే కొడతా. కొడతావు? ఎందుకు కొడతావు? 10 మంది రౌడీలు కొడితే నువ్వు 11వ రౌడీ అవుతావు. 1 వీక్లో నా మెడిసిన్ డెలివరీ చేస్తున్నావు, దమ్ముంటే డెలివరీ చేయి. వచ్చినప్పటి నుండి నేను చెప్తుంది కూడా 1 వీక్ టైం గురించే కదా ధనుంజయ్. రై, పేపర్లు తేరా, సంతకం పెట్టావు. సంజయ్, సంజయ్ వద్దు, నిన్ను రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నాడు, సంతకం పెట్టుకో, వద్దు. బాబాయ్, నేను ఫస్ట్ టైం మీ ఇంటికి కొడుకులా కంపెనీకి సంజయ్లా ఫీల్ అవుతున్నా. నన్ను ఆపకండి ప్లీజ్, నేను సంజయ్ లాగే ఉంటా. పేపర్స్. సంజయ్, అగ్రిమెంట్ టైం అయిపోయే లోపల మెడిసిన్ డెలివరీ చేయకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా సార్ట్అవుట్ చేసేసుకున్నాం కదా, అయిపోయింది కదా అంతా. నీ ఫ్యామిలీ జోలికి వస్తా, నీ ఇంటికి వస్తా, నీ అంతు చూస్తా అని చెప్పి బోరింగ్ డైలాగులు వద్దు. కానీ నిజంగా నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఉడాదేతే. పద బాబాయ్.
వాళ్ళు ఇంకా సంజయ్ బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకా సంజయ్ నేనే అనుకుంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. వాళ్ళకి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా కీర్తి. నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే? నువ్వు కూడా నన్ను ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు కదా, కలిసి ఉన్నాం కదా. భయమేస్తుంది. సరే చెప్పేసేయ్, ఏమవుతుందో అదవుతుంది. I'm with you. బాబాయ్, బాబాయ్, ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్. హలో బాబాయ్. కృష్ణదాస్ ఎక్కడున్నావు? బాబాయ్, నేను మన ఇంటికే వచ్చా, మీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పు, దేని గురించి? నేను ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా బాబాయ్. అదేంటది? వద్దు, నా మాట వద్దు. లేని మనిషి ఉన్నాడని చెప్పి వీళ్ళందరినీ మోసం చేయలేకపోతున్నాను బాబాయ్. దీన్ని చాలా పెద్ద చీటింగ్ అంటారు. నాకైతే చాలా తప్పు అనిపిస్తుంది. వీళ్ళందరినీ చీట్ చేస్తున్నా బాబాయ్. చీటింగ్ కాదు కృష్ణదాస్, నా మాట విను. నువ్వు చేసే చీటింగ్ కాదు కృష్ణదాస్. చీటింగ్ కాకపోతే ఏమంటారు బాబాయ్? నేను వాళ్ళ ఫేస్ లో కళ్ళలో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. ఒక్కసారి నేను చెప్పేది వినండి బాబాయ్. కృష్ణదాస్, బాబాయ్, ఐఎమ్ సో సారీ. నేను చెప్పేది అరే, నువ్వు చేసి చీటింగ్ కాదు. ఎందుకంటే సంజయ్ రుద్ర ఇంకా బతికే ఉన్నాడు రా. సంజయ్ బతుకుండడం ఏంటి సార్? ఇదంతా ప్రొఫెసర్ కోసం చేశానని చెప్పారు కదా. ప్రొఫెసర్?